ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 27వ అధ్యాయము. అంబరీషోపాఖ్యానం. దూర్వాసుడితో అంబరీషుడినే ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట. అత్రి మహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు. ఓ కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు అని ఆ వృత్తాంతాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు దూర్వాసునితో ఇలా చెబుతున్నాడు. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎత్తుట కష్టం కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చాలా అలా బాధతో ఉన్నాడు. బ్రాహ్మణులకు అన్నం పెట్టలేకపోయానే అని ప్రాయోపవేశం అంటే అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణం వల్ల విష్ణుచక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం, ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే వారిని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప ఏ బ్రాహ్మణుడిని ఏ క్షత్రియుడు అంటే రాజు దండించకూడదు. బ్రాహ్మణుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. బ్రాహ్మణుడి పిలక పట్టుకుని అంటే సిగపట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు అంటే విప్రపరిత్యాగమునర్చినవాడు, వీరంతా బ్రహ్మహత్యాపాతకులే, బ్రహ్మహంతకులే అవుతారు. కాబట్టి ఓ దూర్వాస మహర్షి, తపశ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మహత్య చేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్ళు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు దూర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యం 27వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.